మరి రాష్ట్రంలో పండగ కళ తప్పిపోయిందని చెప్పి రోజా బాధపడుతున్నారు. అలాగే చూస్తే వైవి సుబ్బారెడ్డి బాధపడుతున్నారు. కొత్తగా చూస్తే దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే మాట అంటున్నాడు. నిజంగానే పండగ లేదంటగా ఆంధ్రప్రదేశ్లో అసలుకి. పండగ లేదంటే నిజమే, పండగ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. మనం ఉన్నప్పుడంటే మన మందు వచ్చేది, భూములు ప్రెసిడెంట్ మెడళ్ళు ఏదో తెచ్చా ఒక 36 కంపెనీలు. అవి తాగితే తెక్కెక్కి రోడ్ల మీద పరిగెత్తేవాళ్ళు, ఏడబడినా జనాలు కనపడేవాడు, పండగ ఉండేది. ఇవాళ మంచి మందు వచ్చింది, ప్రశాంతంగా తీసుకొని హ్యాపీగా గదిలో ఐస్ ముక్కలు వేసుకొని శుభ్రంగా స్విమ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేశారు, డీసెంట్గా జరిగింది పండగ. ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీస్తో కాలం గడిపి కుటుంబంతో కలిసి పండగ చేస్తున్నారు కాబట్టి ఇంట్లలో ఉన్నారు కాబట్టి నీకు బయట కనపడతలా. మన మందు ఉన్నప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తాగితే ఇంక రోడ్డు మీదేగా ప్రతి ఒక్కడు ఫుట్బాల్ ప్లేయరే, తపేళాలు చెంపులు కొడతా తిరిగినోడే కానీ రోడ్లు అమ్మటి ఎవడన్నా ఉన్నాడంట. అందుకే నీకు అట్లా ఉండొచ్చు. రోజా, నీకు పండగ అవ్వబడతలేదా? రా ఒకసారి ఇట్రా. నువ్వెక్కడ చూసావు? నగిరిలో చూసింది చెన్నై కదా. చెన్నైలో ఎట్టుండి తిక్కలానా? సంక్రాంతి కనుమ మనకి, నువ్వు చెన్నై పోయి పండగ లేదంటే పండగ ఎట్టుండి తేడా? నిజంగా నువ్వు తిక్కలదాని అరవదాని కాకపోతే ఆంధ్రాలో పండగ ఆంధ్రాలో జరుపుకుంటారు, చెన్నైలో జల్లికట్టు జరుపుతారు. నీకు నువ్వు కూడా వెళ్తావు రేపు పోటీలకి, ఆ పోటీలు అక్కడ ఉంటాయి. అమ్మాయి ఏం మనిషి నువ్వు? అక్కడ జరిగే పండగలని ఇక్కడ జరిగే పండగలను అక్కడ. ఇట్టుంది నీ మతుకు, నీ మొహం పాడుగాను. ఎందుకు నిన్ను పండగ పూట తిట్టకూడదు, ఆడపిల్లని ఊరుకుంటాం, కానీ నువ్వు మాత్రం రెచ్చిపోయి తిడుతున్నావు రోజా. తప్పు. ఇంక నువ్వు వేస్ట్ అమ్మా. నువ్వు రాజకీయాల గురించి మాట్లాడితే నువ్వు మంచిగా మాట్లాడు, గౌరవంగా ఉండిద్ది, నిన్ను ఒక ఆడమనిషిగా గుర్తిస్తారు. నువ్వు ఇప్పుడు కూడా తొడగొడతాను, మేసం తిప్పుతాననేది అది అదే. నువ్వు ఆడపిల్లవు మగపిల్లడువా? నిన్ను కాదు ఫస్ట్ బొక్కలేయాల్సింది. వాడి పేరు ఏమని? వాళ్ళ ఆయన సెల్వమణిని కనుక 2 నెలలు జైల్లో వేస్తే నీకు బుద్ధి వచ్చింది. కూరగాయలు తెచ్చేవాడు లేక, ఎవడు లేక ఇళ్లలో ఎంత ఇబ్బంది పడతావో నీకు అర్థమైంది. నీకు ఆయన ఏం అరకుండా ఉండేటప్పటికి ఆయన కూరగాయలు తెస్తున్నాడు, వంట వండుతున్నాడు, నువ్వే బయటకు వచ్చి వాడిని చూసి తిడుతున్నావు. అసలు నువ్వు తిట్టడం అనేది కరెక్టేనా? ఆలోచించు ఒకసారి. ఎవడు శాశ్వతం ఇక్కడ? మీరు ఒక్కళ్ళు శాశ్వతమా? సిగ్గు శరం ఉండాలా. సార్ రోజా మాట్లాడిందంటే ఓకే, దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే మాట అంటున్నాడు. అసలు ఎలా చూడాలి అసలు వెళ్ళాలి? ఈ నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పండగ లేకుండా పోయింది. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేవాడు, తల్లికి అమ్మఒడి వేసేవాడు, విద్యా దీవెన వేసేవాడు. ఇవన్నీ డబ్బులు వేయకపోవటం వల్ల ఎవరో పండగ చేసుకోవట్లేదు. ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక ప్రజలుగా నా అభిప్రాయం ఇది అని చెప్పి చెబుతున్నాడు కదా ఆయన. అమ్మఒడి 20 ఏళ్ళ నుంచి ఉందా? 20 ఏళ్ళ నుంచి పండగలు జరుపుకుంటానే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు పండగ చేసుకున్నట్టు లేదంటున్నావా? పెళ్ళాం దగ్గర ఉండరా గాండు, పండగ విషయం తెలిసిద్ది. ఆ డ్యాన్స్ పార్టీ దాన్ని ఎమ్మడి తిరుగుతూ ఉంటే నీకేమర్థమైంది? అది 90 పోసిద్ది, తాగి పడుకుంటావు నువ్వు. నీకు పండగ ఏమర్థమైంది? చక్కగా భార్య పిల్లలు, శ్రీవాణి చక్కని భార్య, మంచి బంగారం లాంటి పిల్లలు హ్యాపీగా ఉంటే ఆ పండగ ఆ కిక్కు వేరు. మీ మామూలు వస్తారు, బామ్మర్దులు వస్తారు, తోడళ్ళు అందరూ ఉంటారు, చక్కగా పండగ జరిగింది. నువ్వేమో దాన్ని తీసుకొని పోయావు, ఆ డ్యాన్స్ పార్టీ దాన్ని కరిగిపోయిందంట కర్పూర వీణలాగా ఆ వెంబడిపడి తిరుగుతున్నావు. దానికి పండగ ఉంది, నీకు లేదు. మాధురి పండగ చేసుకుంది తెలుసా నీకు? ఎందుకంటే దానికి దొరక జాక్పాట్ తగిలింది. ఇంకా నిన్ను బిడ్డ ఏ ఇబ్బంది లేదు, నీ పెన్షన్ మీదనే బతికిద్ది. నీకు పెన్షన్ వచ్చింది ఇంకడితే 2-3 ఏళ్లలో, అది ఆశపడింది, అంతేగాని నువ్వు పెద్ద ఫైల్మానం ఏం కాదు. ఏందా అది? రోజా ఆ భార్య పిల్లలతో చక్కగా ఫ్యామిలీతో ఉండు. అయినా మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే అది సభ్యత కాదని మాకు తెలుసు. మీరు రాజకీయాలు మాట్లాడినప్పుడు రాజకీయాలు మాట్లాడండి. పండగ జరుపుకోలేదు, అమ్మ ఒడి పెన్షన్ డబ్బులు ఉంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు, నువ్వు ఇస్తే నేను పండగ చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాకముందు కూడా పండగలు జరిగినాయి, నువ్వు పుట్టక ముందు నుంచి జరుగుతున్నాయిగా. అప్పుడు నువ్వు ఇచ్చావా? అమ్మ బటన్ నొక్కావా? లేకపోతే రాజశేఖర రెడ్డి నొక్కాడా, అంజీ నొక్కాడా, రోజీ నొక్కాడా? ఎవరు నొక్కారు? అప్పుడు పండగలు చక్కగా జరిగినాయి. నువ్వు వచ్చిన తర్వాత కూడా జరిగింది పండగ. ఏం పండగ అది? నీ పిచ్చి మందు తాగి ఎగిరారు, అది నువ్వు పండగ అనుకుంటున్నావు. నీకు వాళ్ళు కనపడితేనే పండగ. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోకి కొత్తగా క్యాసినోల సంస్కృతి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు.
ఇలాంటి సంస్కృతి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఎలా చూడాలి, అసలు రాష్ట్రంలో తీసుకొచ్చారు అంటున్నారు కదా. నిజంగానే ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారి క్యాష్ నోలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు అంటారు. ఈ గుండాట కానీ కోడిపందాలు కానీ ఇవన్నీ ఈయన హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతున్నాయి అనుకోవాలంటారా? మీకు అసలు ఎట్ట చెప్పాలా, ఎట్ట చెబితే అర్థమైంది మీకు? క్యాషినో తెచ్చింది ఎవడు? గుడివాడ గాండు. అక్కడి నుంచి మొదలైంది. క్యాషినో తెచ్చినప్పుడు ఇక్కడ అందరూ గోలగోలు చేశారు, క్యాషినో తెచ్చాడు అని. మేమేం చేయలేదు, లోన పెట్టి ఆడుకుంటాం అన్నారు. అసలు క్యాషినో సంస్కృతి తెచ్చిందే మీరు కదా. కోడి పందాలు అనేది తరతరాల నుంచి వస్తుంది. అది సాంప్రదాయబద్ధమైన క్రీడ. అది అందరూ సరదాగా ఆడుకుంటారు. పండగకు వచ్చే అల్లుళ్ళు అందరూ సరదాగా ఉండి తాగి ఏదో ఎంజాయ్ చేస్తారు, పండగని పండగలా చేస్తారు. మీరు వచ్చిన తర్వాత క్యాసినోలు భోజనాలు పెట్టి క్లబ్ డాన్సులు పెట్టి గందరగోళం చేసింది మీరు. ఏమైపోయాడు అంటారు ఇప్పుడు ఆ కొడాలి నాని? మరి వాడు ఉన్నాడు. అది మీకు పండగ లేదు, సందడి లేదు అంటున్నావే. వీళ్ళు లేరు. నాని, గుడివాడ అమర్నాథ్, వాడు వల్లభనేని వంశీ, పేరుని నాని, మెయిన్ ముఖ్యంగా బోరగడ్డ అనిలు, సురేష్, ఈ ఉన్నారుగా జపాన్ పార్టీలు, వీళ్ళందరూ ఉంటే నీకు పండగ ఉండేది. అసలు సంగతి మర్చిపోయారు మీరు. అంబటి రాంబాబు కూడా అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ మరి పండగ రోజు కూడా నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ఎక్కడ పండగ సందడిలో కనపడలేదు కదా ఆయన. గతంలో చూస్తే డాన్స్లు వేసి హంగామా చేశారు కదా. ఆ సంబరాలు ఇప్పుడు ఎందుకు లేవనుకోవచ్చు అంటారు మరి? సంబరాలు రాంబాబు అంబరాలు దాకింది. ఎవడో వేసేది ఆయన చేత డాన్స్ చేయించేది. 1000 రూపాయలు ఇస్తే శుభ్రంగా లంబడోళ్ళు మంచి బ్రహ్మాండంగా వేస్తారు డాన్స్. వాళ్ళు వేసావు, నువ్వు బాగానే వేసావులే రాంబాబు, ఇక నువ్వు ఆ డాన్స్ వేసిన పని లేదు, ఏం లేదు. నువ్వు మన ఏదో లాయర్ కోట్ వేసుకొని నీ దగ్గర అన్ని కళలు ఉండేయ్యా. ఒకసారి సంజనా సుకన్య అన్నారు, ఒకసారి కోట్ వేసుకున్నావు. నీవు లేని లోటు కనబడుతుంది రాంబాబు. మొన్న మాత్రం పండగ నిజంగానే పండగ ఉంది మాకు. ఎందుకంటే సత్యనపల్లి మేము వచ్చాము, నువ్వు డ్యాన్స్ చేస్తుంటే మాకు భలే ఆనందం వేసింది. ఎందుకంటే మా జిల్లాలో ఇంత పెద్ద డాన్సర్ ఉన్నాడే. అమ్మాయి నరసరాపేట వాళ్ళు వీళ్ళంతా ఎందుకు పనికొస్తారు మా డాన్సర్ ముందు? రాంబాబు అన్న మాత్రం మొనగాడు అనుకున్నాం. ఈసారి మిస్ అయ్యామన్నా. సరేలే, అదే గుర్తు చేసుకుంటూ చూస్తూ ఉంటాంలే. కానీ ఇక మనకి ఏముందిలే, విడిదిరికి మనం ఖాళీయే కదా. చూడు, పండగలు వస్తుంటాయి, తిరసం తల్లి తిరణాళ్ళు, కోటప్పకొండ తిరణాళ్ళు వస్తుంటాయి. మన ప్రోగ్రాం ఈవెంట్ ఒప్పుకుంటే కమ్మంగా వాళ్ళైతే అన్నం పెట్టి 500 1000 రూపాయలు ఇస్తారు డ్యాన్స్కి. సాయంత్రం దాకా నైట్ వేసుకోవచ్చు హ్యాపీగా. మందు కూడా మంచి మందు వచ్చింది, హ్యాపీగా తాగి డ్యాన్స్లు వేసుకోరాం బాబు. ఎందుకయ్యా నీకు ఈ పనులు? నువ్వు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేవి కూడా కాదు, నువ్వు మామూలు వైసీపీ కార్యకర్తవి. అట్లానే ఉండు. నీ స్థాయి మించిన మాటలు మాట్లాడావనుకో విలువ తగ్గిద్ది. విలువ తగ్గేది ఏముంది? ఉంటేగా తగ్గుతానికి. నీకు చెప్పినా అర్థం కాదు, సావుడు. నువ్వు విమర్శలు చేసేదో గుర్తింపు పెట్టుకోవాలి.